వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ వీడియోలో ఎస్ఎస్సి సిజిఎల్ షిఫ్ట్ 1 ఈరోజు జరిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి, హూ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? సో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరని చెప్పి అడిగారు. సో ఆప్షన్స్లో మనకి అక్కడ ఆప్షన్స్ని బట్టి ఆన్సర్ పెట్టాల్సి ఉంటుందండి. యాక్చువల్గా ఫిబ్రవరి 2021 ముందరి వరకు కూడా మనకి మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్కి సంబంధించిన మంత్రిగా ఎవరు ఉన్నారంటే ప్రకాష్ జావేద్కరే. కానీ ప్రస్తుతం మినిస్టర్ మారారు. యాజ్ పర్ ద డేట్ కానీ ఆప్షన్స్ని బట్టి కానీ ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ఉన్నది ఎవరు అంటే అనురాగ్ ఠాకూర్ గారు ఉన్నారు. సో అది అక్కడ క్వశ్చన్ ఫార్మేషన్ బట్టి ఉంటుంది. స్టూడెంట్స్ పర్టికులర్గా మనకి దాన్ని గమనించలేరు కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అడిగారు మేడం, ఆప్షన్స్లో ప్రకాష్ జావేద్కర్ ఉన్నారు అని చెప్పడం జరిగింది. సో అందుకని మేము ఇలా ఆన్సర్ ఇచ్చాం మీకు. అండ్ ప్రీవియస్ బట్టి అడిగితే మనకి ప్రకాష్ జావేద్కర్ గారు, బట్ ప్రజెంట్ ఉన్నది మాత్రం అనురాగ్ ఠాకూర్. అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి అంటున్నాం కదా, ఎడ్యుకేషన్ మినిస్టర్గా ప్రస్తుతం ఉన్న పర్సన్ ఎవరు అంటే మనకి దట్ ఈస్ ధర్మేంద్ర ప్రధాన్ గారు. ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్తుతం మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు. అంతకు ముందర ఉన్న పర్సన్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు, రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. సో మీరు ఆప్షన్స్ని జాగ్రత్తగా చూసుకొని డేట్ని చూసుకొని ఆన్సర్ ఇవ్వండి. ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్, ఆప్షన్స్ని వెరిఫై చేసి దాని తర్వాత ప్రజెంట్ అడుగుతున్నారా లేకపోతే పర్టికులర్ డేట్ తర్వాత అడుగుతున్నారా అని చూసి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ రైల్వే మినిస్టర్. సో మనకి ఇప్పుడు ప్రస్తుతం రైల్వే శాఖ మంత్రిగా ఉన్నది ఎవరు? సో దట్ ఈస్ నథింగ్ బట్ అశ్విని వైష్ణవ్. ఆల్రెడీ మన ఛానల్లో, ఐఏసీ ఛానల్లో ఆల్రెడీ మనకి ఒక వీడియో ఉందండి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పేసి. ఒకసారి మీరు ఫాస్ట్గా క్విక్ రివిజన్లో ఒకసారి చూసుకోండి. అక్కడ ప్రతి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ని రివైజ్ చేశాము. సో ఇక్కడ ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి కొన్ని చెప్పగలుగుతున్నాను. అండ్ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఐటీ మినిస్టర్గా కూడా అశ్విని వైష్ణవ్ గారే ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అనురాగ్ ఠాకూర్ గారు ఉన్నారు. అలాగే ఎన్విరాన్మెంట్ మినిస్టర్, పర్యావరణ శాఖ మంత్రిగా భూపేంద్ర యాదవ్ గారు ఉన్నారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, దీనికి సంబంధించిన మినిస్టర్గా వీరేంద్ర కుమార్ ఉన్నారు. సో నెక్స్ట్ వన్ ఆర్టికల్ 15 రిలేటెడ్ టు అని చెప్పేసి అడిగారు. నేను ఆల్రెడీ చెప్పాను, క్వశ్చన్స్ అన్నీ కూడా రిలేటెడ్ టు అని వస్తున్నాయి. ఒకటి ఆర్టికల్ మీద అడుగుతున్నారు, లేకపోతే దానికి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ టు విచ్ ఆర్టికల్ అని అడుగుతున్నారు, లేదా ఆర్టికల్ 15 ఈజ్ రిలేటెడ్ టు. ఇలాంటి క్వశ్చన్సే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్టికల్ 15 అనేది దేనికి సంబంధించింది అంటే ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కులకి సంబంధించింది. ప్రాథమిక హక్కుల లేకపోతే ఫండమెంటల్ డ్యూటీసా, డిపిఎస్పీనా ఇలా అని అడిగితే మాత్రం ఆన్సర్ వచ్చేటప్పటికి ఫండమెంటల్ రైట్స్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అది ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రైట్ టు ఈక్వాలిటీ అని చెప్పేసి ఉంటుంది. సమానత్వపు హక్కు అంటాం, రైట్ టు ఈక్వాలిటీ అంటాం. సో రైట్ టు ఈక్వాలిటీ వచ్చేటప్పటికి మనకి ఆర్టికల్ 14 నుంచి 18 మధ్యలో ఉంటాయి. ఆర్టికల్ 14 నుంచి 18 మధ్యలో రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్స్ ఉంటాయి. 14 ఏమో ఈక్వల్ బిఫోర్ లా, చట్టం ముందర అందరూ సమానులే అని చెప్పేసి ఆర్టికల్ 14 ఉంటుంది. ఆర్టికల్ 15 దెర్ ఈజ్ నో డిస్క్రిమినేషన్, ఎలాంటి వివక్షత అండ్ పక్షపాతం అనేది చూపించకూడదు. పుట్టుక బట్టిని కానీ, కులాన్ని బట్టి కానీ, మతాన్ని బట్టి కానీ, జెండర్ని బట్టి కానీ దెర్ ఈజ్ నో సచ్ కైండ్ ఆఫ్ discrimination and prohibition of discrimination on the grounds of caste, religion, gender, ప్లేస్ ఆఫ్ బర్త్. ఇవన్నీ కూడా చూపించేది ఏది అంటే ఆర్టికల్ 15గా చెప్పచ్చు. సో కాబట్టి ఇందులో ఏదో ఒక అంశాన్ని తీసుకుని ఇచ్చి ఉండొచ్చు ఆప్షన్, లేదా రైట్ టు ఈక్వాలిటీయా, రైట్ టు ఫ్రీడమా, రైట్ టు రిలీజియన్నా ఇలా అడుగుండొచ్చు, లేదా ఫండమెంటల్ రైటా, ఫండమెంటల్ డ్యూటీయా ఇలా అడుగుండొచ్చు. ఆప్షన్ స్టూడెంట్స్ ఇవ్వలేరు కాబట్టి క్వశ్చన్ మాత్రం ఇచ్చారు. క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు ఆర్టికల్ 15. జనరల్గా ఇక్కడ ఇది చెప్పుకుంటున్నాం కాబట్టి ఇంకొకటి ఆర్టికల్ 17 ఈజ్ రిలేటెడ్ టు వాట్ అని అడిగారు అనుకోండి, అన్టచబిలిటీ, అంటరానితనం అంటాం కదా, అన్టచబిలిటీ ఆర్టికల్ రిలేటెడ్గా 17 చెప్పొచ్చు. అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అనేది ఏ ఆర్టికల్ కిందకు వస్తుంది అంటే 18 ఆర్టికల్ కిందకి రావడం జరుగుతుంది. అబాలిషన్ ఆఫ్ టైటిల్స్, అన్టచబిలిటీ. అండ్ నెక్స్ట్ ఈ ఎంప్లాయ్మెంట్, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ విషయంలో మనకి అక్కడ కూడా డిస్క్రిమినేషన్ ఉండకూడదు, ఇలాంటివి ఆపర్చునిటీస్కి సంబంధించి చెప్పే ఆర్టికల్ ఏది అంటే 16 ఆర్టికల్గా చెప్పడం జరుగుతుంది.
జరిగింది. సో ఇవి గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్కి సంబంధించిన ఆర్టికల్గా దేన్ని చెప్పొచ్చు అంటే 25. ఇలాంటి ఆర్టికలే మనం ఒకటి చెప్పాం, లింగ్విస్టిక్ మైనారిటీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ రక్షణ కల్పించేది ఆర్టికల్ 29 అని. ఆర్టికల్ 29 ఈజ్ రిలేటెడ్ టు వాట్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ని డిస్కస్ చేసాం మనం, లింగ్విస్టిక్ మైనారిటీస్ని కాపాడడం. నెక్స్ట్ ఆర్టికల్ 19 ఈజ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్గా చెప్పొచ్చు. అండ్ ఆర్టికల్ 17 అన్టచబిలిటీ, ఆర్టికల్ 18 అబాలిషన్ ఆఫ్ ఏమంటాం టైటిల్స్, అండ్ ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా. అలాగే ఫండమెంటల్ రైట్స్లో దేన్ని తీసేశారు, ఇది వరకు ఆర్టికల్ 31 దేనికి రిలేటెడ్ అని అడిగితే రైట్ టు ప్రాపర్టీకి రిలేటెడ్. సో ఆ రైట్ టు ప్రాపర్టీని ఫండమెంటల్ రైట్స్ నుంచి తీసేయడం జరిగింది, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. దాంతో 7 ఫండమెంటల్ రైట్స్ కాస్త 6 ఫండమెంటల్ రైట్స్ అయ్యాయి. దాంతో రిట్స్ గురించి చెప్పాం, ఆర్టికల్ 32 అని చెప్పి సుప్రీంకోర్టు ఇష్యూ చేసేది, హైకోర్టు ఇష్యూ చేసేది ఆర్టికల్ 226 అని కూడా చెప్పడం జరిగింది. అలాగే 44 రిలేటెడ్ టు వాట్ అని అడిగితే 44 ఆర్టికల్ అనేది దేనికి సంబంధించింది అని అడిగితే సో దట్ ఈస్ నథింగ్ బట్ యూనిఫామ్ సివిల్ కోడ్గా చెప్పొచ్చు. యూనిఫామ్ సివిల్ కోడ్కి రిలేటెడ్ ఆర్టికల్ దట్ ఈస్ a 44. ఫండమెంటల్ డ్యూటీస్కి రిలేటెడ్ ఆర్టికల్ 51A. మరి సిటిజన్షిప్కి సంబంధించిన ఆర్టికల్ ఏది అంటే 5 to 9 ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా 5 to 9 మధ్యలో ఉన్నవన్నీ కూడా సిటిజన్షిప్కి సంబంధించినవే. నెక్స్ట్ 10, 11 అండ్ ఏవైతే ఉన్నాయో సో అవి కూడా ఆల్మోస్ట్ మనకి సిటిజన్షిప్కి సంబంధించినవే. ముఖ్యంగా అంటే మాత్రం ఆర్టికల్ 5 నుంచి 9 దాకా. స్టేట్స్ గురించి అడిగారండి, భారతదేశంలో నూతన స్టేట్స్ని క్రియేట్ చేయడం కోసం ఏ ఆర్టికల్ ఉంటుంది అని చెప్పేసి అడిగారు, దట్ ఈస్ ఆర్టికల్ 3. ఇండియా దట్ ఈస్ భారత్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పేసి చెప్పిన ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 1గా కూడా చెప్తాం. సో మన కంట్రీ నేమ్ని రిప్రజెంట్ చేసేది ఆర్టికల్ 1లో ఉంది. సో నెక్స్ట్ వన్, గ్లోబల్ గోల్ కీపర్ అవార్డ్ ఇన్ 2020 ఎవరికి వచ్చింది అంటే డాక్టర్ జాన్ నెకాన్సన్. సో డాక్టర్ జాన్ నెకాన్సన్ గారికి రావడం జరిగింది. ఇది డిసెంబర్ టు జాన్ మధ్యలో జరిగిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. అండ్ జాన్ నెకాన్సన్ గారికి అవార్డుకి రావడానికి కారణం ఏంటంటే ఈయన ప్రముఖ వైరాలజిస్ట్, క్యామరూన్ కంట్రీకి సంబంధించిన వైరాలజిస్ట్. ఈయన ఎస్పెషల్లీ COVID-19 టైంలో ఈయన సేవలు అందించినందుకు గాను ఈయనకి ఈ అవార్డు అనేది దక్కింది. అలాగే WHO తరపున అంబాసిడర్ ఆఫ్ WHOగా ఈయన ఆఫ్రికాలో కూడా అపాయింట్ అయ్యారు. ఆఫ్రికాకి WHO అంబాసిడర్గా అపాయింట్ అయిన వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ జాన్ నెకాన్సన్. ఆల్రెడీ ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి దీని రిలేటెడ్ కూడా గుర్తుపెట్టుకోండి. WHO అంబాసిడర్గా ఆఫ్రికాకి ఎంపికైన వ్యక్తి డాక్టర్ జాన్ నెకాన్సన్. ఈయన క్యామరూన్ కంట్రీకి సంబంధించిన ఆయన అండ్ వైరాలజిస్ట్. ఈయన చేసిన కాంట్రిబ్యూషన్కి గాను ఈయనకి గ్లోబల్ గోల్ కీపర్ అండ్ అవార్డ్ అనేది రావడం జరిగింది 2020కి సంబంధించి. సో నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ రాజ్యసభ ఫామ్? రాజ్యసభ కానీ లోక్సభ కానీ రెండు ఫామ్ అయినాయి సేమ్ ఇయర్లో, దట్ ఈస్ 1952. సో రెండు కూడా 1952లో ఫామ్ అయ్యాయి. అండ్ ఇంకొకటి, రాజ్యసభకి ఎంతమందిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తారు అంటే 12 మెంబర్స్ని నామినేట్ చేస్తారు. మీకు తెలిసిన జస్ట్ రివిజన్ కోసం. అండ్ రాజ్యసభ చైర్మన్ ఎవరు అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ ఆల్సో యాక్ట్ యాజ్ అ రాజ్యసభ చైర్మన్, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, రాజ్యసభ లోక్సభకి కలిపి మనకి జాయింట్ సిట్టింగ్ అనేది కూడా ఉంటుంది. ఇప్పటి వరకు దీని మీద మనం క్వశ్చన్ అనేది చూడలేదు ఇది జరిగిన షిఫ్ట్స్లో. మేబీ జాయింట్ సిట్టింగ్ అనేది లోక్సభకి రాజ్యసభకి కలిపి ఉంటుంది. ఈ జాయింట్ సిట్టింగ్ ఏ ఆర్టికల్ కిందకి వస్తుందంటే ఆర్టికల్ 108 కిందకి రావడం జరుగుతుంది. జాయింట్ సిట్టింగ్ విల్ బీ కాల్డ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆ అధికారం ఉంటుంది. జాయింట్ సిట్టింగ్ కోసం లోక్సభని రాజ్యసభని కూడా పిలిచే అధికారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉంటుంది. అండ్ జాయింట్ సిట్టింగ్ ఈజ్ ప్రిసీడెడ్ బై స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఒకవేళ స్పీకర్ ఆఫ్ లోక్సభ లేని పక్షంలో డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఆ సెక్షన్ని కండక్ట్ చేయొచ్చు. జాయింట్ సిట్టింగ్ ఆర్టికల్ 108 కింద ఉంటుంది. జాయింట్ సిట్టింగ్ కోసం పిలుపునిచ్చే అవకాశం అంటే హూ కాల్ ద జాయింట్ సిట్టింగ్ ఫర్ దట్ లోక్సభ రాజ్యసభ అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ ప్రెసిడెంట్. ఈ రెండు చాలా డిఫర్గా ఉంటాయండి. పిలిచేదేమో ప్రెసిడెంట్, ఇది జరపాలని నిర్ణయించేది ప్రెసిడెంట్, కానీ దానిని నిర్వహించేది ఆ సభని నిర్వహించేది ఎవరు అంటే ఎయిదర్ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఆయన లేకపోతే డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఇది జాయింట్ సిట్టింగ్కి సంబంధించిన క్వశ్చన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో జాయింట్ సిట్టింగ్ ఇది వరకు మనకి దేని మీద అయింది అంటే ఒకటి డౌరీ యాక్ట్కి సంబంధించి ఒక జాయింట్ సెక్షన్ అనేది జరిగింది. నెక్స్ట్ ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ అంటాం, పోటా యాక్ట్ అంటాం. పోటా చట్టం కోసం ఒకసారి, బ్యాంకింగ్ రిఫార్మ్స్ కోసం ఒకసారి, ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం పోటా చట్టంకి ఒకసారి, డౌరీ యాక్ట్కి ఒకసారి, ఇలా డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్కి ఒకసారి, ఇలా మనకి పలుసార్లు జాయింట్ సిట్టింగ్ అనేది ఇది వరకు నిర్వహించడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి టోటల్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ అని అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. టోటల్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ ఈజ్ 250. దీంట్లో 238 ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ అండ్ 12 మెంబర్స్ ఆర్ నామినేటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా
చెప్తాం ఇది వరకు చెప్పుకున్నట్టుగానే. ఓకే, ఇక్కడ క్వశ్చన్, హూ వాజ్ ద లాస్ట్ రూలర్ డిఫీటెడ్ చంద్రగుప్త మౌర్య? చంద్రగుప్త మౌర్య ఎవరైతే ఉన్నారో ఆయన ఏ రూలర్ని డిఫీట్ చేశారు, ఏ రూలర్ని ఓడించారని అడుగుతున్నారు. సో ఆన్సర్ ధననంద. యాక్చువల్గా ఇది ఈజీ క్వశ్చన్ అని కూడా చెప్పొచ్చు అండ్ మోస్ట్ ఆఫ్ ద ఎస్ఎస్సి స్టూడెంట్స్ ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఎందుకంటే మనకి చంద్రగుప్త మౌర్య ఏ డైనాసిటీని స్థాపించారు అంటే మౌర్యన్ డైనాసిటీని స్థాపించడం జరిగింది. మౌర్యన్ డైనాసిటీని స్థాపించిన పర్సన్, ఎస్టాబ్లిష్ చేసిన పర్సన్ చంద్రగుప్త మౌర్య. ఎవరిని డిఫీట్ చేశారంటే లాస్ట్ రూలర్ ఆఫ్ నందా డైనాసిటీ ధననంద. అండ్ నెక్స్ట్ మౌర్యన్ డైనాసిటీలో పవర్ఫుల్ రూలర్గా ఎవరిని చెప్పగలమంటే మనం, దట్ ఈస్ అశోక. సో అశోకుడు ఎవరైతే ఉన్నారో ఆయనని పవర్ఫుల్ రూలర్గా చెప్పగలం మౌర్యన్ డైనాసిటీలో. సో మౌర్యన్ డైనాసిటీలో లాస్ట్ రూలర్ ఎవరు అని అడిగితే బృహద్రథ. అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దట్, బృహద్రథ. మీరు ఈ డైనాసిటీ మొత్తంలో 3 పేర్లు గుర్తుపెట్టుకోవచ్చు. స్థాపించింది చంద్రగుప్త మౌర్యుడు అండ్ ద పవర్ఫుల్ కింగ్ అశోక, లాస్ట్ రూలర్ బృహద్రథ. బృహద్రథ వాజ్ కిల్డ్ బై, సేమ్ క్వశ్చన్, and who killed Brihadratha or who killed the last ruler of Mauryan dynasty? Brihadratha అని అడగచ్చు. సో ఆన్సర్ వచ్చేసి మనకి దట్ ఈస్ పుష్యమిత్ర శుంగ. సో పుష్యమిత్ర శుంగ ఈయనని చంపడం జరిగింది. అండ్ పుష్యమిత్ర శుంగ ఎస్టాబ్లిష్డ్ విచ్ డైనాసిటీ అని అడిగితే దట్ ఈస్ శుంగా డైనాసిటీ. పుష్యమిత్ర శుంగ ఏ డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేశారంటే శుంగా డైనాసిటీని. ఈయన ఎవరిని చంపారంటే లాస్ట్ రూలర్ ఆఫ్ మౌర్యన్స్ బృహద్రథ. అండ్ మౌర్యన్స్ డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరంటే చంద్రగుప్త మౌర్య. అండ్ చంద్రగుప్త మౌర్య ఎవరిని చంపారంటే ధననంద. అండ్ అశోకుడికి సంబంధించిన ఇంపార్టెంట్ వార్గా దేన్ని చెప్పొచ్చు అంటే కళింగ వార్, కళింగ యుద్ధం అంటాం. సో కళింగ యుద్ధం అనేది ఎప్పుడు జరిగింది అని అడగచ్చు, 262 BC. సో మనకి 262 BC టైంలో కళింగ యుద్ధం అనేది జరిగింది కింగ్ ఆఫ్ కళింగాకి అండ్ యాజ్ వెల్ యాజ్ అశోకుడికి మధ్యలో. సో అశోక ఈజ్ టేకెన్ విచ్ రిలీజన్ అని అడిగితే బుద్ధిజం. అశోకుడు బుద్ధిజం మతాన్ని స్వీకరించారు. అలాగే పైన కనిపిస్తున్న మీకు చంద్రగుప్త మౌర్య ఎవరైతే ఉన్నారో సో ఈయన ఏ మతాన్ని తీసుకున్నారు అంటే జైనిజాన్ని తీసుకోవడం జరిగింది. జైనిజం బై చంద్రగుప్త మౌర్య అండ్ బుద్ధిజం బై అశోక. సంస్కృతం భాష వెలుగులోకి రావడానికి కారణం వన్ ఆఫ్ ద రీజన్గా శుంగా డైనాసిటీని కూడా చెప్పడం జరుగుతుంది. వీళ్ళ కాలంలో సంస్కృత భాష నెమ్మదిగా డెవలప్ అవుతూ కనిపించింది అంట పుష్యమిత్ర శుంగ టైంలో. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. పతాంజలి ఇన్ ద కోర్ట్ ఆఫ్ పుష్యమిత్ర శుంగ. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద కలర్ ఆఫ్ ఎమరాల్డ్ అని అడిగారు. సో ఎమరాల్డ్ యొక్క కలర్ ఏంటి అని అడిగారు, దట్ ఈస్ ఎ గ్రీన్. యాక్చువల్గా ఎమరాల్డ్ యొక్క కలర్ అనేది మనకి బ్లూయిష్ గ్రీన్ టు గ్రీన్ కలర్లో ఉంటుందంట. మోస్ట్లీ గ్రీన్ని కన్సిడర్ చేస్తారు కాబట్టి సో ఇది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైగర్ రిజర్వ్ హ్యాస్ బీన్ అవార్డెడ్ TX2? సో ఆన్సర్ వచ్చేసి మనకి ఫిల్బిత్ టైగర్ రిజర్వ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇంకొక క్వశ్చన్ కూడా చెప్తాను, ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. TX2 అవార్డు ఫిల్బిత్ టైగర్ రిజర్వ్కి వచ్చింది. మనకి ఇంకొక అవార్డు ఉంది, టైగర్ కన్జర్వేషన్ ఎక్సలెన్స్ అవార్డ్. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, మీకు ఎగ్జామ్ డేట్స్ దగ్గరకు వచ్చేసి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి మ్యాటర్ కాన్సెప్ట్ని కొంచెం తగ్గించి ఇలా జీకే లేదా ఆన్సర్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. TX2 అవార్డు ఫిల్బిత్ టైగర్ రిజర్వ్కి వచ్చింది. టైగర్ కన్జర్వేషన్ ఎక్సలెన్స్ అవార్డ్ అనేది దేనికి వచ్చింది అంటే మానస్ కన్జర్వేషన్ ఏరియా, మానస్ కన్జర్వేషన్ ఏరియాకి రావడం జరిగింది. ఇప్పుడు ఈ రెండు కూడా ఎక్కడ ఉన్నాయి అనేది చూద్దాం. ఫిల్బిత్ టైగర్ రిజర్వ్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉంది. మానస్ పేరు వినగానే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది, దిస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అస్సాం ఏరియా. సో ఇప్పుడు మనకి ఈ అవార్డ్స్ ఏంటి అనేది తెలియాలి. 2010లో మనకి దాదాపుగా 13 టైగర్ రేంజ్ కంట్రీస్ కలిసి ఈ అవార్డ్స్ని స్థాపించాయి. ఏ కంట్రీస్ అయితే ఈ 13 కంట్రీస్లో ఏ కంట్రీస్ యొక్క టైగర్ రిజర్వ్స్ అయితే కాంట్రిబ్యూట్ చేస్తాయో డెవలప్ చేస్తాయో టైగర్ రిజర్వ్స్ని అలాంటి వాళ్ళకి TX2 అండ్ టైగర్ కన్జర్వేషన్ ఎక్సలెన్స్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈసారి ఈ 2 అవార్డ్స్ కూడా ఇండియాకి సంబంధించిన ప్రాంతాలకే వచ్చాయి. ఒకటి ఫిల్బిత్ టైగర్ రిజర్వ్ ఇన్ ఉత్తరప్రదేశ్, రెండోది మానస్ కన్జర్వేషన్ ఏరియా. సో ఈ కన్జర్వేషన్ ఏరియా వచ్చేటప్పటికి సో జనరల్గా మీరు కనుక నార్త్ ఈస్ట్ ఇండియాని చూస్తే సో దిస్ ఈజ్ అస్సాం ఏరియా. సో ఇక్కడ మనకి భూటాన్ ఏరియా ఉంటుంది. అస్సాంకి భూటాన్కి మధ్యలో ఏదైతే ట్రాన్స్ బౌండరీ ఏరియాగా కనిపిస్తుందో సో దానిని ఏమని పిలుస్తారు అంటే మానస్ టైగర్ కన్జర్వేషన్ ఏరియా కింద పిలుస్తారంట. ఈ మానస్ టైగర్ కన్జర్వేషన్ ఏరియాకి టైగర్ కన్జర్వేషన్ ఎక్సలెంట్ అవార్డు అనేది రావడం జరిగింది. సో దీంతో పాటు ప్రాజెక్ట్ టైగర్ని కూడా గుర్తుపెట్టుకోండి. 1973లో ప్రాజెక్ట్ టైగర్ అనేది స్టార్ట్ అయింది ఇండియాలో. అండ్ ద నెక్స్ట్ వన్, ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయంటే 52 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఓల్డెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా ఏది అంటే ఆల్రెడీ మీకు తెలుసు, జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్ ఏరియా.
నెక్స్ట్ వన్ రీసెంట్ది అయితే అడగలేరండి, ఛాన్స్ లేదు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్ జాన్ ఫెబ్ మార్చ్తోనే ఆగిపోతున్నాయి. రీసెంట్ 52nd టైగర్ రిజర్వ్ వచ్చేసి రామ్గర్ విష్దారి ఇన్ రాజస్థాన్. అది లాస్ట్ మంతే రికగ్నైజ్ చేశారు కాబట్టి మోస్ట్లీ స్కిప్ చేయొచ్చు, బట్ గుర్తుపెట్టుకోండి రామ్గర్ విష్దారి అనేది రాజస్థాన్లో రికగ్నైజ్ చేయబడిన 52nd టైగర్ రిజర్వ్. బట్ ఫస్ట్ టైగర్ రిజర్వ్ మాత్రం జిమ్ కార్బెట్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్ ఏరియాగా చెప్పొచ్చు. ప్రాజెక్ట్ టైగర్ 1973. అలాగే ఇంటర్నేషనల్ టైగర్స్ డే అనేది ఎప్పుడు అంటే మనకి 29th జూలై అనే దాన్ని ఇంటర్నేషనల్ టైగర్స్ డే కింద తీసుకోవడం జరిగింది. భారతదేశంలో ఎక్కువగా టైగర్స్ కనిపించేది ఎక్కడ అంటే వైట్ టైగర్స్ ఎక్కువగా కనిపించేది ఎక్కడ అంటే సుందర్బన్స్ ఇన్ వెస్ట్ బెంగాల్. సుందర్బన్స్ ఏదైతే రీజియన్ ఉందో వెస్ట్ బెంగాల్లో అక్కడ మనకి వైట్ టైగర్స్ లేదా రాయల్ వైట్ టైగర్స్ అనేవి ఎక్కువ కనిపిస్తాయి. ఇవి టైగర్స్కి సంబంధించి కొన్ని మనం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సినవి. సో నెక్స్ట్ క్వశ్చన్, అల్వీ రదీ ఖాన్ వాజ్ ద నవాబ్ ఆఫ్ అని అడుగుతున్నారు. అల్వీ రదీ ఖాన్ ఎక్కడ నవాబ్ అని అడుగుతున్నారు. సో ఈజ్ అ నవాబ్ ఆఫ్ బెంగాల్. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈయన యొక్క అసలు పేరు వచ్చేటప్పటికి మీర్జా మొహమ్మద్ అలీ ఈయన యొక్క బర్త్ నేము. దాని తర్వాత అల్వీ రదీ ఖాన్ కింద చేంజ్ చేసుకున్నారు. ఈయన నవాబ్ ఆఫ్ బెంగాల్ కింద ఉన్నారు 1740s నుంచి 1750s మధ్యలో. ఎగ్జాక్ట్గా అంటే 1746 నుంచి 1756 మధ్యలో ఈయన బెంగాల్ యొక్క నవాబుగా కూడా కొనసాగడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ బర్ద్వానా, ఈయన ఏ యుద్ధంలో పాల్గొన్నారు అంటే బ్యాటిల్ ఆఫ్ బర్ద్వానా అనే యుద్ధంలో పాల్గొన్నారు. ఇది మరాఠాస్కి నవాబ్ బెంగాల్స్కి మధ్యలో జరిగింది. ఈ యుద్ధంలో పాల్గొన్న వ్యక్తి మనకి అల్వీ రదీ ఖాన్. సో ఇది ఈయనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఇయర్ బ్యాటిల్ ఆఫ్ ఇంపాల్ వాజ్ ఫౌట్. సో మనకి ఏ సంవత్సరంలో బ్యాటిల్ ఆఫ్ ఇంపాల్ అనేది జరిగింది అని అడుగుతున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ 1944. 1944లో బ్యాటిల్ ఆఫ్ ఇంపాల్ అనేది జరిగింది. సో అది కూడా మనకి ఎక్కడ అంటే మణిపూర్ ఏరియా, మణిపూర్ కేంద్రంగా ఇది జరిగిందని చెప్పొచ్చు. అండ్ యాక్చువల్గా ఈ బ్యాటిల్ కూడా మనకి ముఖ్యంగా బ్రిటిష్ ఆర్మీ అండ్ యాజ్ వెల్ యాజ్ జపనీస్ ఆర్మీకి మధ్యలో జరిగింది. సో జపానీస్ ఆర్మీ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రిటిష్ ఆర్మీకి మధ్యలో మణిపూర్లోని ఇంపాల్ కేంద్రంగా 1944లో బ్యాటిల్ ఆఫ్ ఇంపాల్ అనేది జరిగింది. అండ్ జపనీస్ ఇండియాని అటాక్ చేయాలనుకున్నారు, బ్రిటిషర్స్ని అటాక్ చేయాలనుకున్నారు. దానికోసం ఒక ఆపరేషన్ని కూడా లాంచ్ చేశారు. ఆ ఆపరేషన్ పేరు యూగో ఆపరేషన్, కోడ్ నేమ్ అండి ఇది. యూగో ఆపరేషన్ లేదా యూగో అనే కోడ్ నేమ్తో జపనీస్ ఇండియాని దాడి చేయాలనుకున్న మాట వాస్తవం. సో దానికోసం అని చెప్పేసి బ్యాటిల్ ఆఫ్ ఇంపాల్ అనేది జరిగింది వీళ్ళిద్దరికి మధ్యలో. సో ఇది మనం గుర్తుపెట్టుకోవచ్చు. నార్మల్గా ఇలాంటి బ్యాటిల్స్ని మనం రేర్గా చూస్తూ ఉంటాం ఎగ్జామ్స్లో, ఎక్కువగా పానిపట్టు, తల్లికోట లాంటివి అడుగుతూ ఉంటారు. బట్ ఇలాంటివి కూడా, ఇలాంటిది ఇంకొకటి కూడా ఉంది బ్యాటిల్ ఆఫ్ వారణాసి అని చెప్పి. బ్యాటిల్ ఆఫ్ వారణాసి ఇది మనకి 1010 ఇయర్ నుంచి 1011 ఇయర్ అంటే మనకి 1010వ సంవత్సరం నుంచి 1011వ సంవత్సరం ఏడి మధ్యలో మనకి బ్యాటిల్ ఆఫ్ వారణాసి అనే యుద్ధం జరిగింది. అది కూడా ఎవరికి అంటే గజనవిడ్స్కి అండ్ యాజ్ వెల్ యాజ్ గహద్వాల్స్కి మధ్యలో జరిగిన యుద్ధంగా దేన్ని చెప్తారు అంటే వారణాసి, బ్యాటిల్ ఆఫ్ వారణాసి చెప్తారు. సో ఇది ఈ ఇయర్లో జరిగింది. వీటిని పక్కన పెడితే రెగ్యులర్ వార్స్ చూద్దాం. ఒకటి హిడస్పస్ ఏదైతే ఉందో మనకి హిడస్పస్ యుద్ధం అంటాం. అలెగ్జాండర్కి పోరస్కి లేదా పురుషోత్తమునికి మధ్య జరిగింది బ్యాటిల్ ఆఫ్ హిడస్పస్. ఇది ఏ సంవత్సరంలో జరిగింది అంటే 326 BC కాలంలో జరిగింది. దాని తర్వాత కళింగ యుద్ధం అంటాం. అశోకుడికి ఒడిస్సా కింగ్ కళింగకి మధ్యలో జరిగింది. కళింగ వార్ 262 BCలో జరిగింది. సో దాని తర్వాత మనం ఇంపార్టెంట్గా చెప్పుకునేది బ్యాటిల్ ఆఫ్ టక్కోలం. బ్యాటిల్ ఆఫ్ టక్కోలం అనేది 1949లో జరిగింది. 949 ADలో మనకి బ్యాటిల్ ఆఫ్ టక్కోలం అనేది జరిగింది. ఎవరెవరికి మధ్య అంటే రాష్ట్రకూటులకి అండ్ చాళుక్యులకి మధ్యలో జరిగింది. చోళులకి మధ్యలో జరిగింది. రాష్ట్రకూటులకి చోళులకి మధ్యలో 1949 ADలో జరిగిన దానిని మనం బ్యాటిల్ ఆఫ్ టక్కోలం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి 1001 AD. సో ఈ సంవత్సరంలో మనకి బ్యాటిల్ ఆఫ్ పేషావర్ అనే యుద్ధం జరిగింది. బ్యాటిల్ ఆఫ్ పేషావర్ ఈ యుద్ధం వచ్చేటప్పటికి మనకి ఎవరైతే గజనీ ఉన్నారో సో గజనీకి అండ్ హిందూ షాకి మధ్యలో జరిగిన యుద్ధంగా దీన్ని చెప్తారు. హిందూ షాకి గజనీకి మధ్యలో మనకి 1001 ADలో జరిగింది బ్యాటిల్ ఆఫ్ పేషావర్ అనే యుద్ధం. ఇవి కొన్ని ముఖ్యంగా చెప్తాం. దాని తర్వాత 111191, 111192 ఆల్రెడీ ఇవి ఒక షిఫ్ట్లో అడిగారు కూడా. 1191, 1192లో బ్యాటిల్ ఆఫ్ టెరైన్ యుద్ధాలు అనేవి జరిగాయి. ఏన్షియంట్ ఇండియాలో మొత్తం కూడా మీకు ఈ యుద్ధాలు అనేవి ఇంపార్టెంట్. మిడివల్ ఇండియా వచ్చేటప్పటికి బ్యాటిల్ ఆఫ్ టెరైన్ యుద్ధాలతో మొదలవుతాయి. 2 టెరైన్ యుద్ధాలు కూడా మనకి 91-92 ADలో జరిగాయి. మహమ్మద్ గోరీకి పృథ్వీరాజ్ చౌహాన్కి మధ్యలో జరిగాయి. సో ఇవి ఇక్కడ పక్కన పెడితే ఇంకొకటి వచ్చేటప్పటికి 1007 AD, 1054 AD,
1068 AD. ఒకసారి ఇయర్స్ చూసుకోండి, ఇవన్నీ చాలా చిన్న చిన్న గ్యాప్స్లోనే జరిగాయి. 1007 AD, 1054 AD, 1068 AD. 1007 ADలో జరిగిన యుద్ధంగా దేన్ని చెప్తారు అంటే బ్యాటిల్ ఆఫ్ ధానూరు లేదా ధోనూరు అనే యుద్ధాన్ని చెప్తారు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చే దాన్ని బ్యాటిల్ ఆఫ్ కొప్పం కింద చెప్తారు, బ్యాటిల్ ఆఫ్ కొప్పం. అండ్ ద నెక్స్ట్ వన్ బ్యాటిల్ ఆఫ్ విజయవాడ. ఈ మూడు కూడా ఎవరికి మధ్య జరిగాయంటే చోళాస్కి వెస్ట్రన్ చాళుక్యాస్కి మధ్యలో జరిగాయి. చోళాస్కి వెస్ట్రన్ చాళుక్యాస్కి మధ్యలో జరిగిన యుద్ధాలుగా దేన్ని చెప్తారు అంటే ఒకటి ధోనూరు యుద్ధం, 2 కొప్పం యుద్ధం, 3 విజయవాడ యుద్ధం. దాని తర్వాత బ్యాటిల్ ఆఫ్ పానిపట్ మీకు ఆల్రెడీ తెలిసిందే 1526లో. బ్యాటిల్ ఆఫ్ సెకండ్ పానిపట్ 1556లో జరిగింది. సో దాని తర్వాత వచ్చేవన్నీ కూడా కామన్. బ్యాటిల్ ఆఫ్ బక్సార్, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, సో ఇవన్నీ కామన్ యుద్ధాలుగా మనం చెప్పచ్చు. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ యుద్ధాలు, మనం ఎప్పుడు విననివి, జనరల్గా రివైజ్ చేయనివి. బ్యాటిల్ ఆఫ్ వారణాసి ఒకటి, సో ఇయర్ చూసుకోండి, బ్యాటిల్ ఆఫ్ వారణాసి. దాని తర్వాత బ్యాటిల్ ఆఫ్ విజయవాడ 1068, బ్యాటిల్ ఆఫ్ డోనూరు దట్ ఈస్ 1007 AD. సో ఇవి ఒక్కసారి మీరు రివైజ్ చేయండి. మిగిలిన యుద్ధాలు ఏమి ఇచ్చినా మీరు ఆన్సర్ పెట్టచ్చు. హెడస్పస్ పెట్టచ్చు, టెరైన్స్ పెట్టచ్చు, పానిపట్టు పెట్టచ్చు. బ్యాటిల్ ఆఫ్ బక్సర్ దట్ ఈస్ ఇన్ 1764, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757. సో ఈ టైంలో మనకి ఈ యుద్ధాలు జరిగాయని గుర్తుపెట్టుకోండి. ద నెక్స్ట్ క్వశ్చన్, శాండిల్వుడ్ ట్రీ ఈస్ ఫౌండ్ ఇన్ విచ్ టైప్ ఆఫ్ ఫారెస్ట్? శాండిల్వుడ్ ట్రీ ఎక్కడ మనకి కనిపిస్తుంది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి మాన్సూన్ ఫారెస్ట్. ఆన్సర్ డైరెక్ట్గా మాన్సూన్ ఫారెస్ట్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఆప్షన్స్లో మీకు మాన్సూన్ అని కనిపించకపోతే యూ కెన్ గివ్ అ ఆన్సర్ డెసిడ్యూయస్ ఫారెస్ట్. ఈ రెండు ఒకే పదాన్ని సూచిస్తాయండి, ఒకే మీనింగ్ని. డెసిడ్యూయస్ ఫారెస్ట్ అన్న మాన్సూన్ ఫారెస్ట్ అన్న ఒకటే. ఈ ఫారెస్ట్లో శాండిల్వుడ్ అనేది కనిపిస్తుంది. భారతదేశంలో మెయిన్గా 5 టైప్స్ ఆఫ్ ఫారెస్ట్లు ఉంటాయి, 5 మెయిన్గా. అండ్ ఇంకొకటి, ఫారెస్ట్ దేని మీద ఆధారపడి ఉంటుంది అని కనుక క్వశ్చన్ అడిగితే ఫారెస్ట్ ఆర్ సాగ్రిగేటెడ్ అండ్ ఫారెస్ట్ ఆర్ డెవలప్డ్ అండ్ ఫారెస్ట్ ఆర్ డివైడెడ్ ఇన్ ఇండియా బై హౌ మెనీ ఫ్యాక్టర్స్ అండ్ విచ్ కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అని అడిగితే ఒకటి క్లైమేట్ అండి, అండ్ రెండోది జియోగ్రఫికల్ ఫ్యాక్టర్, మూడోది వచ్చేసి అక్కడ ఉండే మనకి ఎన్విరాన్మెంట్ సిస్టమ్. మీకు ఎడారులు లాంటి వాటికి వెళితే ఎడారుల ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల అడవులు కనిపిస్తాయి. అవన్నీ కూడా మనకి ఎలాంటివి అంటే తుమ్మ చెట్టు ఇలాంటివి చెప్తా ఉంటాం కదా, సో అవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. లైక్ గడ్డి కానీ గ్రాస్ కానీ ఎక్కువగా కనిపిస్తాయి. అదే కనుక మీరు ఎక్కువ వర్షపాతం ఉన్న చోటుకి వెళ్ళారనుకోండి, అక్కడ కూడా ఫారెస్ట్ కనిపిస్తుంది, కానీ ట్రీస్ కానీ మిగతావి కానీ కంప్లీట్గా మీకు గుబురుగా అంటాం, చాలా డెన్స్గా కనిపిస్తూ ఉంటాయి. అంటే అక్కడున్న ఎకోసిస్టమ్ని బట్టి, అక్కడున్న క్లైమేట్ని బట్టి, జియోగ్రఫికల్ ఫ్యాక్టర్ని బట్టి భారతదేశంలోని అడవులని 5 రకాలుగా విభజించారు. ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్, ఆ 5 రకాల అడవుల్లో ఫస్ట్ అడవిని, ఫస్ట్ కైండ్ ఆఫ్ ఫారెస్ట్ని ఏమని పిలవచ్చు అంటే రెయిన్ ఫారెస్ట్ అని చెప్పేసి పిలవచ్చు. రెయిన్ ఫారెస్ట్ అన్నా ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అన్నా ఒకటే. సో ఈ రెయిన్ ఫారెస్ట్లో మనకి ఎక్కువగా కనిపించేది ఏది అంటే ఎబోనీ, చెట్టు పేరు ఇది, ఎబోనీ, మహాగ్ని. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపించే ట్రీస్గా చెప్తాం, ఎబోనీ, మహాగ్ని ఇవన్నీ కూడా. సో రెయిన్ ఫారెస్ట్ తర్వాత మీకు ఇక్కడ పైన కనిపిస్తుంది మాన్సూన్ ఫారెస్ట్ లేదా డెసిడ్యూయస్ ఫారెస్ట్. భారతదేశంలో అత్యధికంగా ఉండే అడవి ఏది? 5 రకాల్లో ఎక్కువ శాతం ఉండే అడవి ఏది అంటే మాన్సూన్ ఫారెస్ట్ లేదా డెసిడ్యూయస్ ఫారెస్ట్గా చెప్తాం. ఇక్కడ మనకి శాండిల్వుడ్ దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొకటి సాల్ అనే చెట్లు ఉంటాయి, అండ్ టీక్ అనే చెట్లు ఉంటాయి, నీమ్ అనే చెట్లు ఉంటాయి. నీమ్ కానీ, సాల్ కానీ, టీక్ కానీ, శాండిల్వుడ్ కానీ, బ్యాంబోస్ కానీ ఇవన్నీ ఎక్కువగా కనిపించేది ఎక్కడ అంటే మనకి మాన్సూన్ ఫారెస్ట్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి థోర్న్ ఫారెస్ట్ అంటాం. థోర్న్ ఫారెస్ట్ అన్నా, ఎరిడ్ ఫారెస్ట్ అన్నా, డెజర్ట్ ఫారెస్ట్ అన్నా ఒకటి. ఇలాంటి ఫారెస్ట్లో మనకి ఎక్కువగా కనిపించేది ఏది అంటే గ్రాస్గా చెప్పచ్చు. భారతదేశంలో అతి పొట్టి గడ్డి, ద షార్టెస్ట్ గ్రాస్ ఇన్ ఇండియా కింద దేన్ని పిలవచ్చు అంటే దట్ ఈస్ అ టస్సోకి. సో టస్సోకి అనే గ్రాస్ని పిలవచ్చు. అండ్ ఇంకొక ఫారెస్ట్ కింద మనం దేన్ని చెప్పచ్చు అంటే దట్ ఈస్ అ మౌంటైన్ ఫారెస్ట్. సో మౌంటైన్ ఫారెస్ట్లో మీకు ఎలాంటి ట్రీస్ మెయిన్గా కనిపిస్తాయంటే దేవదారు. కశ్మీర్ కానీ లడాక్ కానీ దేవదారు వృక్షాలకి పెట్టింది పేరుగా చెప్తాం. డియోదర్ లేదా దేవదారు లాంటి ట్రీస్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి, పైన్ ట్రీస్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఇలాంటి చెట్లు కూడా కనిపిస్తాయి, అండ్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ అ కాన్సిఫెరస్ ట్రీస్. కాన్సిఫెరస్ ట్రీస్ కానీ, పైన్ ట్రీస్ కానీ, డియోదర్ కానీ ఇవన్నీ కనిపించేది ఎక్కడంటే మనకి మౌంటైన్ ఫారెస్ట్గా చెప్పొచ్చు. దీంట్లోనే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. మెయిన్ మీరు ఇవి కవర్ చేయాలి. మౌంటైన్ ఫారెస్ట్లో కనిపించేవి, థ్రోన్ ఫారెస్ట్లో కనిపించేవి, రెయిన్ ఫారెస్ట్లో కనిపించేవి, అండ్ మాన్సూన్ ఫారెస్ట్లో కనిపించేవి. ఇంకొకటి స్వామ్ ఫారెస్ట్ లేదా సెలైన్ ఫారెస్ట్ అని కూడా అంటాం. అంటే సముద్రాల దగ్గర ఏవైతే పెరుగుతాయో అలాంటి ఫారెస్ట్లు అనమాట. సో దాంట్లో ద బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం దేన్ని చెప్పచ్చు అంటే మ్యాంగ్రూవ్ కానీ, లేకపోతే కేన్ చెట్లు కానీ,
లేకపోతే సుందరి కానీ ఇలాంటి ట్రీస్ అన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్ అంటే సెలైన్ ఫారెస్ట్కి కానీ స్వాంప్ ఫారెస్ట్ కానీ మార్షీ ఫారెస్ట్కి కానీ ఈ మూడు ఒకే మీనింగ్ని సూచిస్తాయి. స్వాంప్ ఆర్ మార్షీ ఆర్ సెలైన్ ఫారెస్ట్కి ఎగ్జాంపుల్గా మ్యాంగ్రూవ్స్ని, కేన్స్ని, సుందరి అనే ట్రీస్ని చెప్పొచ్చు. భారతదేశంలో మ్యాంగ్రూవ్స్ ఎక్కువగా కనిపించే ప్రదేశం ఏదంటే సుందర్ బన్స్ ఇన్ వెస్ట్ బెంగాల్గా చెప్పొచ్చు. అలాగే డియోదర్ అదేదైతే మనకి దేవదారు పైన్ ట్రీస్ అంటున్నామో అవి జమ్మూ కాశ్మీర్లో ఎక్కువగా కనిపిస్తాయి. మీకు చెప్పిన సాల్, టీక్, నీమ్ కానీ శాండల్వుడ్ కానీ ఇవన్నీ ఎక్కువగా కనిపించేది భారతదేశంలో ఎక్కడ అంటే వెస్టర్న్ ఘాట్స్గా చెప్పొచ్చు. సో ఇలా మీరు కొన్ని క్వశ్చన్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫారెస్ట్కి సంబంధించి. సో నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ హ్యాస్ రీసెంట్లీ రీనేమ్డ్ ద డ్రాగన్ ఫ్రూట్ యాజ్ అ కమలం. సో డ్రాగన్ ఫ్రూట్ని కమలంగా ఏ స్టేట్ ప్రకటించిందని అడిగారు. దట్ ఈస్ గుజరాత్. ఇది కరెంట్ అఫైర్స్కి సంబంధించిన న్యూస్ అండి. అలా కరెంట్ అఫైర్స్లో మనకి చాలా ఉన్నాయి. వన్ ఆఫ్ ద ఫ్రూట్ వచ్చేసి మనకి ఆల్ఫాన్జో మ్యాంగో అని చెప్పేసి ఇది కూడా న్యూస్లో ఉంది. ఆల్ఫాన్జో మ్యాంగో. సో ఈ ఆల్ఫాన్జో మ్యాంగో అనేది జిఐ ట్యాగ్ పొందింది. అది కూడా ఎక్కడి నుంచి అంటే రత్నగిరి ఇన్ మహారాష్ట్ర. సో రీసెంట్గా రత్నగిరి ఇన్ మహారాష్ట్రకి సంబంధించిన ఒక ఫ్రూట్ న్యూస్లో ఉంది. దాని పేరు ఆల్ఫాన్జో మ్యాంగో. అలాగే మియాజాకి మ్యాంగో అని చెప్పేసి ఇంకొకటి ఉంది. అది కూడా న్యూస్లోకి వచ్చింది. అది మధ్యప్రదేశ్కి సంబంధించి. జపాన్కి స్వతహాగా సంబంధించిన మియాజాకి మ్యాంగోని మధ్యప్రదేశ్లో కొంతమంది పండించడం వల్ల అది వార్తల్లోకి రావడం జరిగింది. కరెంట్ అఫైర్స్లో ఉంది. మియాజాకి దట్ ఈస్ అ మధ్యప్రదేశ్, ఒరిజినల్లీ ఫ్రమ్ జపాన్. ఆల్ఫాన్జో మ్యాంగో దట్ ఈస్ అ మహారాష్ట్ర. అండ్ ఇటీవల ఏ స్టేట్ డ్రాగన్ ఫ్రూట్ని కమలంగా మార్చింది అంటే నేమ్ దట్ ఈస్ అ గుజరాత్ ఏరియా. సో నెక్స్ట్ వన్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ అ విచ్ క్వాంటిటీ అని అడిగారు. దట్ ఈస్ అ స్కాలార్ క్వాంటిటీ, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యొక్క యూనిట్స్ ఏంటి అంటే వెబర్గా చెప్పొచ్చు. నెక్స్ట్ ఆల్రెడీ మీకు స్కాలార్ అండ్ వెక్టార్ క్వాంటిటీస్ గురించి తెలుసు. స్కాలార్ క్వాంటిటీ వచ్చేటప్పటికి మనకి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ని చెప్తుంది, డైరెక్షన్ చెప్పదు. విచ్ విల్ డిటర్మైన్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ స్కాలార్. సో దీనికి ఎగ్జాంపుల్గా దేన్ని చెప్పొచ్చు అంటే స్పీడ్ ఈజ్ అ ఎగ్జాంపుల్ ఆఫ్ స్కాలార్ క్వాంటిటీ. అండ్ దాంతోపాటు నెక్స్ట్ వచ్చేటప్పటికి మాస్ కావచ్చు, అండ్ నెక్స్ట్ స్పీడ్, మాస్, ఎనర్జీ ఇవన్నీ కూడా ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్కాలర్గా చెప్తాం. మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండింటినీ కూడా డిటర్మైన్ చేస్తే వాటిని ఏమని పిలవచ్చు అంటే వెక్టార్ అని చెప్పి పిలుస్తాం. సో దీంట్లో ఫోర్స్ని ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు, డిస్ప్లేస్మెంట్ని ఎగ్జాంపుల్గా కూడా చెప్పొచ్చు. ఫోర్స్ కానీ, డిస్ప్లేస్మెంట్ కానీ, వెయిట్ కానీ, దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వెక్టార్. సో ఇది వెక్టార్ అండ్ స్కాలర్ డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్స్. అండ్ స్కాలర్ క్వాంటిటీగా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని చెప్పొచ్చు. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యూనిట్స్ వచ్చేటప్పటికి వెబర్గా ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యావ్ ఓన్ మోస్ట్ ఫార్ములా 1 రేసెస్ టైటిల్ టిల్ డేట్ బీటింగ్ ద రికార్డ్ ఆఫ్ మైకల్ షూమాకర్. సో ఆన్సర్ వచ్చేసి లూయిస్ హెమిల్టన్. సో ఇప్పటికీ కూడా ఫార్ములా 1 రేస్లో అత్యధిక టైటిల్స్ గెలిచిన వ్యక్తిగా లూయిస్ హెమిల్టన్ ఉన్నారు. అదే కాకుండా ఈ సంవత్సరం కూడా చాలా టైటిల్స్ని లూయిస్ హెమిల్టన్ గెలిచారు. ఒకటి బ్రిటన్. ఈ సంవత్సరం జరిగిన బ్రిటన్ టైటిల్ని F1 రేస్ని గెలిచింది లూయిస్ హెమిల్టనే. దీంతో తన లైఫ్లో 8 బ్రిటన్ ఫార్ములా 1 రేస్ని గెలుచుకున్నారు. బ్రిటన్ ఫార్ములా 1 రేస్ని 8 టైమ్స్ గెలుచుకున్న వ్యక్తి ఎవరు అంటే లూయిస్ హెమిల్టన్. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా ఈ రేస్ని ఈయనే టైటిల్ విజేతగా నిలిచారు. దాంతోపాటు ఈ సంవత్సరం జరిగిన స్పెయిన్ F1 రేస్ ఏదైతే ఉందో ఆ విన్నర్ కూడా లూయిస్ హెమిల్టనే. లాస్ట్ టైం స్పెయిన్ విన్నర్ కూడా లూయిస్ హెమిల్టనే. దాంతోపాటు పోర్చుగల్, స్పెయిన్ అండ్ యాజ్ వెల్ బ్రిటన్ 2020, 2021 విన్నర్గా నిలిచింది లూయిస్ హెమిల్టన్. అలాగే ప్రపంచంలో ఇప్పటి వరకు అత్యధిక F1 రేసెస్ని గెలిచిన పర్సన్గా మైకల్ షుమాకర్ ఉన్నారు. సో ఆయన ప్లేస్ని ఇటీవల మనకి లూయిస్ హెమిల్టన్ తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకొక పర్సన్ ఉన్నారు, మ్యాక్స్ వెర్స్టెపెన్ అని చెప్పేసి. మీకు కరెంట్ అఫైర్స్లో అడిగితే దీన్ని ఒకదాన్ని గుర్తుపెట్టుకోండి. మ్యాక్స్ వెర్స్టెపెన్ వచ్చేటప్పటికి ఈ సంవత్సరం ఆస్ట్రియా ఫార్ములా 1 రేస్ని గెలుచుకున్న వ్యక్తి. ఆస్ట్రియా ఫార్ములా 1 రేస్ని మ్యాక్స్ వెర్స్టెపెన్ గెలుచుకున్నారు. అండ్ మిగిలినవి మ్యాక్సిమం ఏవైతే ఫార్ములా 1 రేసులు జరిగాయో మ్యాక్సిమం అన్నిటినీ కూడా లూయిస్ హెమిల్టనే గెలుచుకోవడం జరిగింది. లైక్ బ్రిటన్ కావచ్చు, స్పెయిన్ కావచ్చు, పోర్చుగల్ కావచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ దిస్ క్వశ్చన్ ఆన్సర్. థ్యాంక్ యూ.